నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. నార్మల్గా మళ్ళీ అందరికీ జాబ్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు ఫ్రెండ్స్. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, స్కిల్స్ నేర్చుకోవడం, ఇంటర్వ్యూ ఇవ్వడం, సెలెక్ట్ అయితే మనకు జాబ్ వస్తుంది అంట. ఒకవేళ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇండియాలో మనకు అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, మన సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సో వీటి మీద మనకి ఐడియా ఉండదు అనమాట. ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్గా ఫ్రెండ్స్, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన బిజినెస్ అనేది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి వస్తుంది, అంటే ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. రెండోది సర్వీస్ సెక్టార్ అనమాట. సర్వీస్ సెక్టార్ అంటే సపోజ్ టైలరింగ్ షాప్స్, టిఫిన్ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అనమాట. ఇక్కడ మనం ఏంటంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ రెండు మనం కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ వల్ల కస్టమర్కి ఏమొస్తుంది, అంటే కస్టమర్ ఆ ప్రోడక్ట్ నిజంగా డిమాండ్ ఉంది కొంటున్నారా, లేకపోతే కంఫర్ట్ ద్వారా కొంటున్నారా, లేకపోతే ఆ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ఏమైనా యూజెస్ ఉన్నాయా. సో ఇది మనం అయితే రీసెర్చ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏదైనా ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తున్నామా, లేకపోతే కస్టమర్ ఈ ప్రోడక్ట్ మనం ఇవ్వడం వల్ల, ఈ సర్వీస్ ఇవ్వడం వల్ల సాటిస్ఫై అవుతున్నాడా. సో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమర్ రోల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి కానీ నచ్చితే సో మన ఐడియా అనేది క్లిక్ అవుతుంది అండ్ మన బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, బిజినెస్లో మనం మనీ స్టార్టింగే మనం బిజినెస్ పెట్టినప్పుడు మనకైతే మనీ కోసం అయితే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. నార్మల్గా స్టార్టింగ్లో మనం బిజినెస్ సస్టైన్ అవడం కోసం స్టార్ట్ చేస్తారనమాట. అంటే మనకి సేల్స్ ఉండాలి, సేల్స్ అండ్ మార్కెట్లో మనకు కొంచెం ఆక్యుపెన్సీ అయితే ఉండాలంట. మనం ఫస్ట్ మార్కెట్ని అయితే గ్రాప్ చేయాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ప్రాఫిట్ అనేది తర్వాత విషయం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్ థింగ్ సస్టైనబిలిటీ. సో ఈ రెండు ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఒక ఐడియా ఉంది, లేకపోతే మన దగ్గర ఏ ఐడియా లేదు, సో మనం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. సో ఎలాగా అంటే, సపోజ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఆల్రెడీ డిమాండ్లో ఉన్నాయో, ఆల్రెడీ సేల్ అవబోతున్నాయో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది నాకు తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా అమెజాన్కి వెళ్ళి మీ మైండ్లో ఏదైనా ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి చూడవచ్చు. అక్కడ రివ్యూస్ కానీ ఎంతమంది సేల్ చేస్తున్నారో అవన్నీ అయితే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఐడియా. సపోజ్ అనుకోండి మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది, లేకపోతే ఇంట్లో ఏదైనా సపోజ్ పికిల్ బిజినెస్ అనుకోండి. సో పికిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసి మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. సో అండ్ ఇంకోటి ఏంది, మీరు వెజ్ పికిల్సా నాన్ వెజ్ పికిల్సా, సో నాన్ వెజ్ పికిల్స్ చేయాలనుకుంటున్నారు. దాని గురించి సమ్ రీసెర్చ్ చేస్తారనమాట. సో మార్కెట్లో ఇవి సేల్ అవుతున్నాయా లేదా, దీనికి డిమాండ్ ఉందా లేదా, బయర్స్ కొంటున్నారా, మన చుట్టుపక్కల ఊళ్ళో యూస్ చేస్తున్నారా లేదా, చుట్టుపక్కల యూస్ చేస్తున్నారా లేదా. సో నలుగురు షాప్స్కి వెళ్ళి తెలుసుకోవడం అనమాట. సో ఆ రీసెర్చ్ అయితే ఇక్కడ ఉండాలి. సో ఒకసారి ఈ ఐడియా, మీ దగ్గర ఉన్న ఐడియా, సపోజ్ మీరు ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు లేకపోతే సర్వీస్ సేల్ చేస్తున్నారు, ఈ రెండిట్లో ఏదో ఒక సెక్టార్ని మీరు ఎంచుకున్న తర్వాత ఆ రెండింటి సెక్టార్లో మీరు మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నార్మల్గా ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకైతే ఖచ్చితంగా జిఎస్టీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నార్మల్గా మీరు ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కొంటున్నా లేకపోతే సేల్ చేస్తున్నా, జిఎస్టీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కలిసి అయితే ఇస్తుంది అనమాట. సో దీనికి మన దగ్గర అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. సో నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రొపరేటర్షిప్ అనమాట. సో ప్రొపరేటర్షిప్ అంటే దీనికి సోలో ఓనర్షిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరే డెసిషన్స్ అన్నీ తీసుకుంటారు అనమాట. తర్వాత మీకు మీ బిజినెస్ అంటే నేనేమంటున్నానంటే జీరో నుంచి స్టార్ట్ చేయడం, అంటే మీ బిజినెస్ నెమ్మదిగా గ్రాప్ అవుతుంటే తర్వాత మీరు ప్రొపరేటర్ నుంచి అండ్ పార్ట్నర్షిప్కి, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుడ్ ప్రోడక్ట్ మీద బిజినెస్ చేయాలనుకుంటున్నారు, నేను ఇందాక చెప్పినట్టు పికిల్ బిజినెస్ కానీ, క్లౌడ్ బిజినెస్ కానీ, లేకపోతే స్ట్రీట్ వెండర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు పెడుతున్నారంటే మీకైతే ఎఫ్ఎస్ఎస్ఐ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఉద్యమం ఎంఎస్ఎంఈ. ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో మీది స్టార్టింగ్ కాబట్టి మీ దగ్గర ఉద్యమం ఎంఎస్ఎంఈ కానీ ఉంటే, సపోజ్ మీకు పిఎంఈజీపీ లోన్స్ అండ్ ఇంకోటి గవర్నమెంట్ సబ్సిడీస్, సో ఇవన్నీ అయితే మీకు బెనిఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ రిజిస్ట్రేషన్ ఉంటే. అండ్ మీరు ఈ సర్టిఫికేట్ మీ దగ్గరగానే ఉంటే మీకు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే, ఒకసారి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న తర్వాత సో మీకు ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. మీరు సేవింగ్స్ అకౌంట్ మీద కూడా చేసుకోవచ్చు, బట్ కరెంట్ అకౌంట్ అంటే సపరేట్ ఎంటిటీ లాగా ఉంటుంది కాబట్టి సో దానికైతే ఈ ఉద్యమం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మూడోది ఏంటంటే ట్రేడ్ లైసెన్స్. సపోజ్ మీరు షాప్ పెట్టాలనుకుంటున్నారు ఆర్ ఏదైనా రెస్టారెంట్ ఇవి పెట్టాలనుకుంటున్నారు, దానికైతే ట్రేడ్ లైసెన్స్ అండ్ లేబర్ లైసెన్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్ స్టేట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇది స్టేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఇలాగా ఈ డాక్యుమెంట్స్ ఇక్కడైతే
ఫస్ట్ ఈ ఈ 2 డాక్యుమెంట్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫుడ్తో కానీ డీల్ చేస్తుంటే సో ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ మేము ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఏవే డాక్యుమెంట్స్ కావాలి, వీటిని అప్లై చేసుకోవడానికి, దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి మనం డాక్యుమెంటేషన్ మనకి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చి బడ్జెట్. అందరు ఇక్కడికి వచ్చేసరికి బిజినెస్ అంటే చాలా బడ్జెట్ పెట్టాలి, సో లాసెస్ బేర్ చేయాలని అంటారు. కానీ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, సో మీరు మార్కెట్ రీసెర్చ్ బాగా చేస్తున్నారు, సో నలుగురితో వెళ్ళి మాట్లాడారు, పార్ట్నర్షిప్ అయ్యారంటే సో మీరు మినిమం 5,000 నుంచి అయినా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ప్రాఫిట్స్ గురించి అయితే చూడకూడదు అనమాట. బిజినెస్ ఫస్ట్ మనం సస్టైనబిలిటీ అయితే చూడాలి. సపోజ్ మీరు అనుకోండి మీరు ఫుడ్ సెక్టర్ పెడదాం అనుకుంటున్నారు, సో దాంట్లో మీరు ఏదైనా వెరైటీగా ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ని మీరు సెల్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని డిస్కౌంట్స్లో అమ్మడము, తర్వాత నలుగురికి సేల్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవడము, అలా మీరు నెమ్మదిగా గ్రాప్ చేస్తారనమాట. సో అలాగా ఒకవేళ మీరు పెట్టే బడ్జెట్కి, సో మీరు అనుకున్న బిజినెస్కి మీ దగ్గర కానీ బడ్జెట్ లేనప్పుడు మీరు గవర్నమెంట్స్ని కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పిఎంఈజీపీ లోన్, పిఎం ముద్రా లోన్స్ అని ఇవి ఉంటాయన్నమాట. సో ఒకసారి మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ స్కీమ్స్ గురించి అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట. కాకపోతే ఈ స్కీమ్లో మీకు లోన్ రావడానికి మీకైతే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలన్నమాట. సో మీది లీగల్గా రిజిస్టర్ అయి ఉండాలి, అండ్ జిఎస్టీ అయితే ఫైలింగ్స్ జరిగి ఉండాలి, అండ్ మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు బ్యాంక్ వెళ్ళి మీరు అడిగితే మీకు దీని గురించి డీటెయిల్స్ అడుగుతారనమాట. నేనైతే ఎస్బీఐ బ్యాంక్లో అడిగినప్పుడు జిఎస్టీ ఫైలింగ్స్ అయితే ఉండాలి, అండ్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీరు ఉండాలి అని అన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకి సిఏ వాళ్ళు చేయిస్తారనమాట. సో అందుకని సో మీకు ఇలాంటి పిఎం ముద్రా లోన్స్ ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అండ్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో బెనిఫిట్ ఏంటంటే మీకైతే సబ్సిడీ కూడా వస్తుంది అనమాట. సపోజ్ మీరు 20 lakhs లోన్ కావాలనుకుంటున్నారు, 20 lakhs అవుతుంది మా బిజినెస్ పెట్టడానికి అనుకున్నారు, సరే మీరు బ్యాంక్ వెళ్ళి అప్లై చేశారు అండ్ మీది అప్రూవ్ అయిపోయింది అనుకున్నారు. ఆ 20 lakhsలో మీరు 20 lakhsకి మీరు ఇంట్రెస్ట్ కట్టనక్కర్లేదు. దాంట్లో 25% 35% అయితే సబ్సిడీ కిందకి వస్తుంది. అంతే దాంట్లో మీరు ఇంచుమించు 3 to 4 lakhsకి అయితే మీరు బ్యాంక్ రివర్స్ కట్టనక్కర్లేదు, అండ్ దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయరు అనమాట. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీని మీద. సో అలాగా బడ్జెట్ క్యాలిక్యులేషన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బిజినెస్లో స్టార్ట్ చేసేటప్పుడు. ఒకవేళ మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తుంటే మినిమం బడ్జెట్ అయితే పెట్టుకోండి, అండ్ మీకు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మీరు బ్యాంక్స్కి అయితే ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. పిఎం ముద్రా లోన్, పిఎంఈజీపీ లోన్, ఇలాగా మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని లోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అండ్ లాస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో మీ ప్రోడక్ట్, మీరు ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సపోజ్ తీసుకోండి మీకు ఒక షాప్ ఉంది, సో షాప్లో మీ ప్రోడక్ట్స్ సెల్ అవుతున్నాయి, కాకపోతే సేల్స్ తక్కువ వస్తున్నాయి అనుకోండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. లైక్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్స్లో ఆ ప్రోడక్ట్ గురించి పెట్టడం, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి యొక్క బెనిఫిట్స్. అండ్ ఇంకోటి మీ ప్రోడక్ట్ని అమెజాను, ఫ్లిప్కార్టు, మీషోలో లిస్ట్ చేయడం. సో ఇలాంటివి మీరు చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమి జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ మీ ప్రోడక్ట్ యొక్క సేల్ పెరుగుతుంది, అండ్ దాని మీద రివ్యూస్ కానీ మంచిగా వస్తే అండ్ కస్టమర్స్ అయితే మీ ప్రోడక్ట్, మీ బ్రాండ్కి అయితే అడిక్ట్ అవుతారనమాట. సో అలాగా ఈ ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్లో సో సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక మార్గం ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, లైక్ రెస్టారెంట్, హోటల్ పెడుతున్నారు, మీరు దాన్ని జొమాటోలో, స్విగ్గీలో అయితే లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇదే కాదు ఫ్రెండ్స్, మీరు జెప్టో, బ్లింకిట్ ఇవి కూడా, ఇన్స్టామార్ట్ ఇవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ప్రోడక్ట్ సెల్ చేయాలనుకుంటే సో దాంట్లోకి వెళ్ళి కూడా మీరైతే మీ ప్రోడక్ట్ని లిస్ట్ చేసి సెల్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏంటంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. మీరు ఆఫ్లైన్లో సెల్ చేయొచ్చు, ఆన్లైన్లో సెల్ చేయొచ్చు. మీరు జస్ట్ దాని గురించి తెలుసుకోవాలంటే, అంటే ఆ ప్రోడక్ట్ ఈ యొక్క 3 platformsలో ఉందా, ఆల్రెడీ సెల్ అవుతుందా, ప్రైస్ ఎంత ఉంది, నేను ప్రైస్ రేంజ్ ఎంత పెట్టాలి, ఈ రీసెర్చ్ చేస్తే మీరు సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలాగా మీరు ప్రోడక్ట్ అయితే ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్ అయితే జొమాటో, స్విగ్గీ, సో మీకు తెలిసిందే. సో అలా ఫ్రెండ్స్ ఇలాగా మనం సేల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఐడియా అండ్ మార్కెట్ రీసెర్చ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ 2 కంప్లీట్ అయిన తర్వాత ఒక సెకండ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి, అండ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే మీ యొక్క ప్రోడక్ట్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మీ ప్రోడక్ట్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఎందుకంటే మీరు ఈ మార్కెట్ రీసెర్చ్ ఇది చేసిన తర్వాత, డాక్యుమెంట్స్ అయిన తర్వాత మీకు ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్తో
టైప్ అయ్యి వాళ్ళతో మీరు మీ బ్రాండ్ని కస్టమర్స్కి విజిబుల్ అయ్యేటట్టు చేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్. సో ఇలాగా మీరైతే ఇలా లైన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్లో సస్టైన్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ గెట్టింగ్ ప్రాఫిట్ విత్ ఇన్ 3 months. మనం చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్లో దిగంగానే ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి అనుకుంటారు. కాదు, సస్టైన్ అవ్వడం అండ్ ప్లానింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లానింగ్ అనేది మెయిన్ కీ పాయింట్ ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు, సో ఆ ప్రోడక్ట్ నాకు ఎక్కడ దొరుకుతుంది. సపోజ్ అనుకోండి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మన ఇండియాలో సూరత్లో దొరుకుతాయి ఫ్రెండ్స్, గుజరాత్లో. అక్కడ చీప్ అనమాట. తర్వాత మీరు కార్డిమమ్ సెల్ చేయాలని, కార్డిమమ్ కేరళ. సో ఇలాగ ప్రతి స్టేట్కి వాటి యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఐడియా, మార్కెట్ రీసెర్చ్, డాక్యుమెంట్స్, ఆన్లైన్లో ఆఫ్లైన్లో సెల్ చేయడం, అంటే ఇదేంటంటే సేల్స్కి ఇంక్రీజ్ చేసుకునేదానికి. వీటన్నిటికంటే ముందు ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలాగైతే మన బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ ఐడియాస్ డోంట్ కమ్ అవుట్ ఫుల్లీ ఫార్మ్డ్, దే ఓన్లీ బికమ్ క్లియర్ యాజ్ యూ వర్క్ ఆన్ దెమ్. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ స్టార్టెడ్. సో మీరు నార్మల్గా ఓకే ఇది చేస్తే ఎలా అవుతుంది, ఇది చేస్తే ఎలా అవుతుంది అనుకునే బదులు జస్ట్ ఒక స్టార్ట్ ఇవ్వండి. నార్మల్గా ఇక్కడ నాకు తెలిసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తారు. నార్మల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్కి గవర్నమెంట్ మన నుంచి ఏం మనీ ఆడేది ఫ్రెండ్స్. ఉద్యోగం ఎంఎస్ఎంఈ కూడా మనకి ఫ్రీగానే వస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్కి మనం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాగా మీరు ఒకవేళ మీకు కానీ ప్యాషన్ ఉంటే బిజినెస్లో దాని గురించి తెలుసుకోవాలంటే జస్ట్ గివ్ ఏ స్టార్ట్. మీ ఐడియా ఏదైనా అనుకుంటే ఐడియా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినా ఓకే, దాంట్లో ఏదైనా గ్యాప్ మీరు చూసారు, సో మీ దగ్గర షార్టేజ్ ఉంది, మీ యొక్క సిటీలో టౌన్లో షార్టేజెస్ ఉన్నాయి, సో మీరు దాన్ని ఫిల్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా మార్కెట్లో దిగి మార్కెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నారు, సో సస్టైన్ అవ్వాలనుకుంటున్నారు అని తెలిసినప్పుడు సో జస్ట్ గివ్ ఏ ట్రై. సో అది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.